హాయ్ అండి. ఈరోజు వాట్ అబౌట్ బ్లౌజ్? అసలు బ్లౌజ్ అంటే ఏంటి? బ్లౌజ్ గురించి ఏంటి అసలు మొత్తం అనేది చూద్దాం. బ్లౌజు బ్యాక్ పార్ట్ లెంత్ ఎలా తీసుకోవాలి? హిప్ లెంత్ ఎట్లా తీసుకోవాలి? నెక్ నెక్ లెంత్ అంటే ఏంటి? టక్స్‌లు అంటే ఏంటి? డాట్స్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా ఒక ఫుల్ క్లారిటీతో ఈ వీడియో అండి. ఫస్టు బ్లౌజ్ గురించి చూద్దాం. ఫస్ట్ నెంబర్ 1 స్టెప్పు ఇది నడుము. నడుము లూజ్ అంటే ఇక్కడ కొలవాలి. ఇవి డాట్స్ అండి. బ్యాక్ సైడ్ మనకి 2 డాట్స్ వస్తాయి. దీన్నే టక్స్‌లు అని గూడా అంటారు. ఇవి 2 డాట్స్ అనమాట. ఇవి కంపల్సరీ అండి. బ్యాక్ సైడ్ ఉంటే కంపల్సరీ వేయాల్సిందే ఇవి. లేదంటే షేప్ కరెక్ట్‌గా రాదు. నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర నుండి ఈ కింద పార్ట్ మొత్తం ఇది బ్యాక్ పార్ట్ లెంత్ అనమాట. షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి తీసుకోవాలి మనం టేప్‌తో కరెక్ట్‌గా. నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి బ్యాక్ సైడ్ నెక్ లెంత్ ఇది. బ్యాక్ సైడ్ నెక్ లెంత్ ఎలా తీసుకోవాలంటే షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి తీసుకోవాలి. చెస్ట్ లూజ్ అంటే ఇదండి. ఇక్కడి నుంచి ఈ చంక దగ్గర నుంచి ఈ చంక దగ్గరికి చెస్ట్ లూజ్ వస్తుంది. మెజర్మెంట్ తీసుకోవాలంటే మనం చెస్ట్ లూజ్ అక్కడి నుంచి తీసుకోవాలి. నెక్స్ట్ ఇది ఆర్మ్ రౌండ్ అండి. ఆర్మ్ రౌండ్ అంటే ఈ రౌండ్ అనమాట. చంక లూజ్ ఇది. ఇది ఇంకొక సైడ్ ఆర్మ్ రౌండ్. షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు ఉండేది ఆర్మ్ రౌండ్ అంటారు. చంక లూజు అంటారు. నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇంతవరకు మనకి హ్యాండ్ పొడవండి. హ్యాండ్ పొడవు అంటే ఇది. ఇటు పక్కకి ఇది వచ్చేసి హ్యాండ్ లూజ్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. బ్యాక్ పార్ట్ ఎలా అయితే తీసుకున్నామో మెజర్మెంట్స్ సేమ్ ఫ్రంట్ పార్ట్కి కూడా అలాగే ఉంటాయి. షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా కిందకి ఇక్కడ దాకా తీసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ లెంత్. దీన్ని షేప్ బెల్ట్ అంటారండి. ఇది ఎవరికైనా 2 ఇంచెస్ ఉంటుంది. షేప్ బెల్ట్ అంటారు దీన్ని. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ సెకండ్ సైడ్ లెంత్ ఇది షేప్ బెల్ట్. 2 సైడ్స్ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు కొంచెం అర్థమవుతుంది ఈజీగా అని. ఉక్సుల పట్టి అంటే ఇది. ఉక్సులున్న సైడ్ని ఉక్సుల పట్టి అంటారు. తాళ్ళ పట్టి అంటే ఇది. తాళ్ళున్న వైపు తాళ్ళ పట్టి అంటారు. ఇది ఫ్రంట్ సైడ్ ఆర్మ్ రౌండ్ చంక లూజ్ అండి. షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ చంక వరకు వస్తుంది. ఇది హ్యాండ్ పొడవు, ఇది హ్యాండ్ లూజు. ఇది నెక్ అనమాట. ఇంకో సైడ్ నెక్ లెంత్ చెప్పాను కదా. నెక్ లెంత్ ఇది ఇలా తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి నెక్ లెంత్. ఇది షోల్డర్ పొడవండి. షోల్డర్ మెజర్మెంట్ ఇది. నెక్ మెజర్మెంట్ ఎలా తీసుకుంటామంటే ఈ మిడిల్ నుంచి ఇక్కడ దాకా నెక్ మెజర్మెంట్ తీసుకుంటాం. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మెజర్మెంట్స్ని టేప్తో ఎలా మెజర్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ నీట్గా బ్లౌజ్ని ఇలా సర్దుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ హిప్ వరకు తీసుకోవాలండి. షోల్డర్ దగ్గర కరెక్ట్గా పట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా పట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి ఈ కింద వరకు ఇలా చూసారా 13 వచ్చింది. అంటే మనకి బ్యాక్ పార్ట్ లెంత్ 13. ఇలా నీట్గా తీసుకోవాలి. ఇక్కడి నుంచి తీసుకోకూడదు. షోల్డర్ మనం ఇక్కడి నుంచి తీసుకోకూడదు. కరెక్ట్గా ఈ షోల్డర్ స్టార్టింగ్ నుంచే ఇక్కడికే తీసుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ నెక్ అండి. బ్యాక్ నెక్ పొడవు ఎలా తీసుకోవాలంటే షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టి ఈ మిడిల్ నుంచి ఇలా చూసుకోవాలి. చూసారా 8 ఉంది. ఇది నెక్ అనమాట. ఇదిగో ఈ మిడిల్ నుంచి ఇక్కడి నుంచి ఇలా చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్కి లెంత్ ఎంత ఉందో చూద్దాం. ఈ షోల్డర్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకే తీసుకోవాలి. కిందది తీసుకోకూడదు. షేప్ బెల్ట్ వరకు అయితే 10 ఉంది. ఈ కిందది 2 ఇంచెస్ వస్తుంది. ఎవరికైనా అది 2 ఇంచెసే ఉంటుందండి. ఇక్కడ చూడకూడదు. ఇక్కడ ఫస్ట్లో చూడాలి. చూసారా 2 ఇంచెస్. ఏ సైజ్ వాళ్ళకైనా 2 ఇంచెస్ సరిపోతుంది అది. ఇప్పుడు హ్యాండ్ లెంత్ చూద్దాం. ఈ షోల్డర్ దగ్గర నుండి ఈ హ్యాండ్ పొడవు ఇట్లా తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకోవాలండి. ఇది హ్యాండ్ పొడవు అన్నట్టు 8 వచ్చింది. నెక్స్ట్ హ్యాండ్ లూజు.
హ్యాండ్ లూజ్ అంటే ఇది కింద పార్ట్‌ని హ్యాండ్ లూజ్ అంటారు. ఇక్కడ నుండి ఇక్కడికి హ్యాండ్ లూజ్ అండి. ఇది 5 ఉంది. ఇలా కరెక్ట్‌గా తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ అండి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర నుండి ఈ కింద చంక పార్ట్ వరకు తీసుకోవాలి. దీన్ని ఆర్మ్ రౌండ్ అంటారు. అంటే ఇది చంక లూజ్ అండి. ఇది కరెక్ట్‌గా తీసుకుంటే మనకి హ్యాండ్ ముడతలు లేకుండా కరెక్ట్‌గా నీట్‌గా ఉంటుంది. అందుకే ఇది కంపల్సరీ తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా చూసారా 7 వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ షోల్డర్ దగ్గర నుండి ఇలా పెట్టుకొని ఇక్కడి నుంచి తీసుకోవాలి. మిడిల్ పార్ట్ నుంచి ఇందాక బ్యాక్ పార్ట్ ఎలా తీసుకున్నామో అలా ఫ్రంట్ సైడ్ కూడా 8 ఉంది. నెక్ ఇలా చూసుకోవాలి. ఇప్పుడు అసలైన ఘట్టం అనమాట. ఇది హిప్ లూజ్ అనమాట. దీన్ని బట్టే మనకి బ్లౌజ్ అనేది చిన్నదో పెద్దదో అనేది తెలుస్తుంది. ఫస్ట్ ఈ తాళ్ళ పట్టి ఉంది కదా, దీన్ని మెజర్ చేయకూడదండి. దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి లోపలికి. క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి టేప్ని కరెక్ట్గా ఇలా పెట్టేసి లూజ్ లేకుండా టైట్గా టేప్తో పాటు ఈక్వల్గా ఇలా బ్లౌజ్ మొత్తం మెజర్ చేసుకోవాలి. నేను చూపిస్తుంది హిప్ పార్ట్ అండి, హిప్ లూజ్. ఇలా మొత్తాన్ని ఇట్లా లూజ్ లేకుండా చేసుకొని మొత్తం చివరి వరకు ఇలా చూసుకోవాలి. ఉక్సులు పట్టిని మాత్రం క్లోజ్ చేయకూడదు. అది కూడా మెజర్ చేయాలి. 28 వచ్చింది. అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అండి. 30 బిలో వచ్చినవి అన్నీ చిన్న సైజు బ్లౌజులు అనమాట. 30 పైన ఉన్నవన్నీ పెద్ద సైజు బ్లౌజులు అవుతాయి. 30 బిలో ఉన్న వాటన్నిటికీ ఒక మెజర్మెంట్ ఉంటుంది. 30 ప్లస్ ఉన్న బ్లౌజులన్నిటికీ ఒక మెజర్మెంట్ ఉంటుంది. ఈ ఉక్సులు పట్టిని మాత్రం ఇట్లా క్లోజ్ చేయకూడదు. దీంతో ఈక్వల్గా తీసుకోవాలి మెజర్మెంట్. ఈ హిప్ లూజ్ని బట్టి చిన్న సైజు పెద్ద సైజు ఈజీగా తెలుస్తుంది. నేను అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. నేనైతే బొటిక్ స్టైల్లో స్టిచ్చింగ్ చేసే టైలర్ని అయితే కాదు. యూట్యూబ్లో చూసి మా ఇంట్లో వాళ్ళే, మా అత్తగారి, మా అమ్మగారి, మా వరకు మాత్రమే నేను స్టిచ్చింగ్ చేయగలను అనుకున్నంత వరకు పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. యూట్యూబ్లో చూసి నేను ఏం నేర్చుకున్నానో స్టెప్ బై స్టెప్ నేను అదే మీకు చెప్తున్నాను. వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి. నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.